నమస్తే. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి ఎదురు దెబ్బలు తాకుతూ ఉన్నాయి. ముఖ్యంగా పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులతోటి పాకిస్తాన్ దేశానికి సంబంధం ఉంది. ఉగ్రవాదులకి నిలేమిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ అని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం గ్రహించడం జరిగింది. దాంట్లో కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టింది. దాంతో ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత విమానాల రాకపోకలని పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి భారత గగనతలంలోకి ఎగరకూడదని చెప్పేసి ఒక కఠినమైనటువంటి ఆంక్షలని భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇక కోలుకోలేనటువంటి మరో దెబ్బ ఇప్పుడు తాకబోతా ఉంది. భారత ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్ పైన ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో కాశ్మీర్ కావచ్చు, అలాగే పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత భూభాగం కావచ్చు. సో దీంట్లో ఇప్పటికే చొచ్చుకు రావడం, మరో పక్కన కాల్పులతోటి కవ్వింపు చర్యలతోటి దాడులకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి భారత్ జోలికి, భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతంలోకి ఇక రాకూడదు. ఈసారి గట్టిగానే ప్రయత్నం చేయాలి. ప్రతిసారి వాళ్ళు దాడులు చేసినటువంటి సందర్భంలో కొంత వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం భారత్ చేసింది. సో మరో పక్కన ఇప్పుడు మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకమైనటువంటి టూరిస్టులు మృతి చెందడంతో ఇక లాభం లేదనుకున్నటువంటి భారత ప్రభుత్వం ఈసారి గట్టిగా దెబ్బ కొట్టాలి. అది కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలపైన, పాకిస్తాన్ పైన ఏ విధంగానైతే ఐఎంఎఫ్ అనేటువంటి ఇవ్వనున్నటువంటి 59,000 కోట్ల రూపాయలని ఈసారి పాక్ ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నది. సో ఆ సంబంధించినటువంటి 59,000 కోట్ల రూపాయలు ఇవ్వకూడదు. ఇప్పుడు జరిగేటువంటి జూన్లో జరిగేటువంటి సమావేశంలో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో పాకిస్తాన్ని తిరిగి చేర్చేయాలా భారత ప్రభుత్వం అయితే మరి కసరత్తులు చేస్తూ ఉంది. దాంట్లో ఉగ్రదేశానికి ఎంత మాత్రం ఇది సబాబు కాదు. ఉగ్రదేశానికి 59,000 కోట్ల రూపాయలు కనుక ఇచ్చినట్టయితే ఇది ఉగ్రవాద కార్యకలాపాలకి పెంచి పోషిస్తూ ఉన్నది. దానికోసం ఒక దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది భారత ప్రభుత్వం రేపు జరగనున్నటువంటి సమావేశంలో చెప్పేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మరోపక్కన అంతర్జాతీయ అయినటువంటి ఆర్థిక సంస్థలని భారత్ సైతం కూడా కోరేటువంటి ఈ సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా కూడా గ్రే లిస్ట్లో చేర్చాలి, పాకిస్తాన్కి రుణాలు ఇవ్వద్దు అని చెప్పేసి నిర్ణయించడం ద్వారా బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ ఇప్పుడు పాకిస్తాన్కి పెట్టుబడుల రూపంలో వచ్చేటువంటి అన్ని కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటున్నటువంటి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఇక భారత్ పైన యుద్ధం చేస్తాం, భారత్ పైన బాంబులు వేస్తాం, భారత్ పైన అణుబాంబులు వేస్తామని చెప్పేసి బీరాలు పలుకుతున్నటువంటి పాకిస్తాన్కి కనీసం గోధుమ పిండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలని నిల్వ చేసుకోండి అని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆదేశించడం జరిగింది. యుద్ధం మొదలు కాకముందుకే కనీసం భారత సైన్యం ఆ సంబంధించినటువంటి భూభాగంలోకి వెళ్ళి కనీసం యుద్ధం చేయకముందుకే, బాంబులు వేయముందుకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ భారత సైన్యం కనుక పాకిస్తాన్కి పోతే ఇక పాకిస్తాన్ యొక్క తీరు ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్లో ఆహార కొరత ఉన్నది. ముఖ్యంగా దాంట్లో ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ అంతా కూరుకుపోయింది. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ ఇదేదో మీదికి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం కుమిలిపోతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆర్థిక దిగ్బంధంలో ఒకవేళ కనుక పాక్ ప్రభుత్వం కనుక ఇప్పుడు కనుక భారత్ ఈ సంబంధించినటువంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలని కోరినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా ఒక పక్కన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో కనుక పాకిస్తాన్ కనుక చేర్చినట్టయితే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఇక కోలుకోలేరు వాళ్ళు. ఒక పక్కన నది జలాలు ఇప్పటికే ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, గగనతలంలో భారత గగనతలంలో
కి వచ్చేటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ విమానాలు కూడా రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని వదిలేదే లేదు, పాకిస్తాన్ని విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో ఒకసారి దానికి సంబంధించిన వార్తను కనుక దాని సారాంశాన్ని కనుక చూసినట్టయితే ఉంటే ఇక ఆర్థిక దిగ్బంధంలో పాక్ అన్నటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. ఆర్థిక దిగ్బంధంలో ఎన్నిసార్లు ఒకవేళ కనుక వాళ్ళపైన మనం బాంబులు దాడి చేసినా, కొంతమంది ఉగ్రవాదులను చంపినా మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. మళ్ళీ భారత సరిహద్దుల్లోకి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఏదో రూపంలో నరరూప రాక్షసులుగా మారి కొంతమంది అమాయకులను చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇట్లా కాదు, ఎన్నిసార్లు మనం చంపడం వాళ్ళు చంపడం దీని ద్వారా కాదు, పెద్ద ఎత్తునే ఒకవేళ వాళ్ళ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినట్టయితే ఉంటే కొంత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కూడా ఉగ్రవాదులను పెంచి పోషించడంలో కావచ్చు, మరో పక్కన ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి కొంతమందికి పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర తీసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి తెలిసేలాగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం ద్వారా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి దానిపైన దెబ్బతీస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల పైన కావచ్చు, ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల పట్ల కానీ. ఎందుకంటే మీ ద్వారా ఇప్పుడు పూర్తిగా ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. మరో పక్కన వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరుపుకోవడానికి పెద్దగా అక్కడ ఉండేటువంటి బిజినెస్ కూడా పూర్తిగా డౌన్ అయిపోతాయి, వాళ్ళకి అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీని ద్వారా వాళ్ళ దగ్గరనే ఈ ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళ దాంట్లో వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళ కొంత మార్పు వస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ లక్ష్యంగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన దిగ్బంధనం దిశగాను అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి ఆ దేశం ఎంత మాత్రమూ మద్దతు ఇవ్వకుండా ఉండేలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా ఆంక్షలు విధింపచేయాలని యోచిస్తుంది. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF లోని ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సో దీంట్లో FATFలో కొన్ని దాంట్లో సభ్యత్వం పొందినటువంటి కొన్ని దేశాలు ఉంటాయి FATFలో. సో దాంతో వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని దేశాలతోటి భారత ప్రభుత్వం సంప్రదింపులు చేస్తూ ఉన్నది. ఏమని, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కొట్టేందుకు దాన్ని FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ చేర్చండి అని చెప్పేసి మరి FATFలో ఉన్నటువంటి సభ్య దేశాలకి భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. పాక్ను తిరిగి FATF గ్రే లిస్ట్లో పెట్టేలా భారత్ పావులు కదుపుతుంది. ఈ ప్రయత్నాలు కనుక ఫలిస్తే పాకిస్తాన్ ఆర్థిక కలాపాలపై నిఘా పెరుగుతుంది. ఫలితంగా ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. FATF ప్లీనరీ ఏటా 3 సార్లు అంటే ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో సమావేశం అవుతుంది. వచ్చే జూన్లో జరిగే ప్లీనరీలో పాక్ను గ్రే లిస్టులో పెట్టే ప్రతిపాదనను భారత్ సభ్య దేశాల ముందు ఉంచనుంది. మరోవైపు పాకిస్తాన్కు IMF ఇవ్వనున్న 59,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పైన గట్టిగా స్పందించాలని కేంద్రం భావిస్తుంది. ఈ భారీ ప్యాకేజీ ఉగ్ర సంస్థల కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సాయాన్ని నిలిపేయాలని చెప్పేసి IMFను కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన IMF ఇవ్వబోయేటువంటి ఒక భారీ ప్యాకేజీ, పాకిస్తాన్కి ఇవ్వనున్నటువంటి భారీ ప్యాకేజీ 59,000 కోట్ల రూపాయలను పాకిస్తాన్కి ఇవ్వబోతున్నటువంటి IMF అన్నటువంటి సంస్థను సైతం కూడా కోరుతా ఉంది భారత ప్రభుత్వం, కోరనుంది రేపో మాపో ఈ సంబంధించినటువంటి దానిపైన. ముఖ్యంగా IMF కూడా ఈ విధమైనటువంటి సమాచారాన్ని మీరు ఇచ్చేటువంటి 59,000 కోట్ల రూపాయలు ఒకవేళ కనుక పాక్ ప్రభుత్వానికి ఇస్తే పాక్ ప్రభుత్వం తీసుకుపోయి ఉగ్ర కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఇది దుర్వినియోగంగా మారుతూ ఉన్నది. కేవలం యుద్ధాలకి, మరో పక్కన వాళ్ళ యొక్క ఉగ్రవాదుల కార్యకలాపాలకి, మరో దేశాన్ని నాశనం చేయడం కోసం ప్రజలను చంపేందుకు వినియోగిస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని ఇవ్వొద్దని చెప్పేసి భారత ప్రభుత్వం మరోసారి IMF చెప్పడంతో పాటు ఇంకొక పక్కన FATFకు కూడా ఉన్నటువంటి FATFలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎవరైతే ఉన్నాయో వాటి కూడా భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ మాత్రం పాకిస్తాన్కు పడతా ఉంది. అయినా కానీ పాకిస్తాన్కి ఎక్కడ కూడా బుద్ధి రావట్లేదు. ముఖ్యంగా ఇంకా కవ్వింపు చర్యలకి పాల్పడతా ఉన్నది. మేము అణుబాంబులు వేస్తాం భారత్ పైన, మొత్తం భారత్ను నాశనం చేస్తాం, భారత సైన్యాన్ని మేము తట్టుకుంటాం, మా భూభాగంలోకి ఎట్లొస్తారు
అన్నటువంటి కొంతమంది ఇంకా సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంతో ఇంకా లాభం లేదు. ఖచ్చితంగా ఒక పక్కన ఈ విధమైనటువంటి విధానాలను రద్దు చేస్తూ మరో పక్కన ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన గట్టిగా మనం దీనిపైన ఖచ్చితంగా ఆర్థిక దిగ్బంధంలో కనుక పాకిస్తాన్ కనుక చేర్చినట్టయితుంటే, దాన్ని తీసుకొచ్చినట్టయితుంటే మనం సక్సెస్ సాధించడం అని చెప్పేసి ఒక పక్కన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భావించినట్టు తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి మరి పాకిస్తాన్ పైన రేపు మాపో FATFలోని ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు చేసి ఈ సంబంధించినటువంటి అంశంపైన డిస్కస్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.